గత కొన్నేళ్ల క్రితం ఎర్రగుంటలో మన ఆఫీస్ ఉన్నప్పుడు చిలంకూరు పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరం ఎర్రగుంటలకు. ఆ గ్రామం నుండి పెనికలపాడు ఒక 3 కిలోమీటర్లు. పెనికలపాడులో ఇద్దరు ఎస్సీ మాదిగలు చిలంకూరికి వచ్చారు. చిలంకూరులో పెనికలపాడుకు సంబంధించిన ఇద్దరు కాపోలు అంటే వాళ్ళు పేరు చివరన రెడ్డి అని పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు చిలంకూరులో ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు కరెక్ట్గా సరిపోక కొట్టుకుంటూ ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఈ ఎస్సీ సామాజిక వర్గాలైన మాదిగలను ఆ ఊరు నుంచి ఒక తమ్ముడు పిలిపించుకున్నాడు. తమ్ముడు పిలిపించుకొని అతని వదిన బట్టలు ఉతుకుతుంది వీళ్ళు వచ్చినప్పుడు. ఈ తమ్ముడు ఏం చేసినాడు అంటే, తమ్ముడు ఏం లేదురా, మా వదిన బట్టలు ఉతుకుతుంది, మా వదిన వైపు ఒక 10-15 నిమిషాలు బాగా చూస్తూ ఉండండి. ఏం రా నా కొడకలారా, మీరు ఎవరు ఏం కదా అని మా వదిన మిమ్మల్ని తిడుతుంది. ఆ తిట్టినప్పుడు పోయి ఎర్రగుంటలో పోలీస్ స్టేషన్లో కేసు వేయండి అని ఇతను చెప్పాడు వాళ్ళకు. ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విధంగానే వాళ్ళు పోయి ఆమె బట్టలు ఉతుక్కుంటూ ఉంటే ఆమె వైపు 10-15 నిమిషాలు ఇద్దరు ఆమె వైపే చూస్తుంటే ఆమె లేచి చెప్తూ కొడతాను, ఆ కొడకల్లారా ఎవర్రా మీరు, నన్నే చూస్తున్నారు అట్లా ఇట్లా అని ఆమె ఏవో రకరకాలుగా వల్గర్గా మాట్లాడితే వీళ్ళు వెంటనే ఏం చేసినారు, పోలీస్ స్టేషన్కి రావాలనేసి ఎవరైతే తమ్ముడు ఉన్నాడో తమ్ముడిని పిలుచుకొని ఎర్రగుంటలో మన ఆఫీస్ ఉంది, బ్రిడ్జి మోట్లో మన ఆఫీస్ ఉంది సెంటర్లో. మన ఆఫీస్ దగ్గరికి వచ్చారు. అన్నా, మమ్మల్ని పలావిన వ్యక్తులు ఈ విధంగా లేడీస్ తిట్టినారన్నా, ఈ విధంగా అని చెప్పారు. చెప్తే వీళ్ళిద్దరూ వచ్చారు, తమ్ముడు కూడా వాళ్ళతో పాటు వచ్చారు. తమ్ముడిని గమనించిన తర్వాత ఇదనెవరు తమ్ముడు అని చెప్పి అడిగితే ఇతను పలాని వెంకటరామరెడ్డి సుబ్బిరామరెడ్డి అని చెప్పారు. సరే తమ్ముడు, ఏం జరిగింది ఏంటి విషయం అంటే జరిగిందంతా చెప్పారు. జరిగిందంతా చెప్పగానే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకి పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఈ విధంగానే బూట్కాలతోనే పోలీసులు తన్నుతారు కాదురా, వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకోకపోతే వాళ్ళు గలాట పడుకుంటే మధ్యలో మీకెందుకురా సమస్యలు, ఇట్లా ఈ విధంగా కేసులు కొన్ని చోట్ల కొన్నిసార్లు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది, ఇది పద్ధతి కాదురా నాయన అని చెప్పి నేను వాళ్ళను దండించే లోపే అనేవాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. గమనించిన వారా, వాడు వాళ్ళ గురించి ఆ విషయం గురించి వాళ్ళ వదిన అక్కడ బట్టలు ఉతుక్కుంటూ ఉంది, మీరు అక్కడ పోయి నిలబడితే ఆమె రకరకాలుగా మాట్లాడింది, ఇవన్నీ వాడు చెప్పి పంపించాడు. సేమ్ అదే విధంగానే మాట్లాడింది ఆమె. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె పైన కేసు వేయాలా అన్నీ వాళ్ళు మాట్లాడుకొని మధ్యలో మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉండాయిరా, కనుక్కోండిరా. గ్రామాలలో వాడు చెప్పినట్టు వీడి చెప్పినట్టు వినడం కాదురా, మీరు మీ విధానాలతో ఉండే విధంగా జాగ్రత్తగా బతికే విధంగా ఉండండి. మనకు దండిగా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అనవసరంగా నిర్వీర్యం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా మంచి ఆలోచనతో ఉండాలని చెప్పి కొన్ని మాటలు చెప్పి బుద్ధి చెప్పి వాళ్ళకు వెనక్కి పంపడం జరిగింది. అలా ఇట్లా చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరిగిన గడ్డివాముల విధానంలో భాగంగా ఎక్కడైతే ఈ సుధాకర్ అనేవాడు ఆ గడ్డివాములు కాల్చినాడు,
గత 5 రోజుల నుంచి అని అనుకుంటున్నారు పోలీసులు. డ్రోన్ల సాయంతో కనుక్కున్నారు. ఈ గడ్డివాముల కాల్చే వెనుకలో కూడా ఒక గుట్టురట్టు ఉంటుంది. వాళ్ళకు సరిపోకపోవడం వల్ల ఎవరినో ఒకరిని అనామకుని తీసుకొని వచ్చి వానికి తిండో తిప్పలో కాఫో టీయో మందో సారాయో పోసి ఆ పేదవానికి ఒక 1000-500 డబ్బులు ఇప్పించి అవి కాల్చురా అని చెప్పి ఆ గడ్డివాములు కాల్పించే విధంగా వీళ్ళ ప్రణాళికలు తీసుకుంటారు గ్రామాలలో. కాబట్టి బాగా పోలీసు వారు, అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా పెదబడుగూరు ఆ ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, వీరు కూడా బాగా ఆలోచన చేయండి. అదే విధంలో భాగంగా అక్కడ ఎవరైతే సంఘ నాయకులు మాట్లాడారో వాళ్ళు కూడా గుర్తించండి. ఈ విధానంలో భాగంగా ఈ పల్లెల్లో ఉండే విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే గుంతకల్లు నుంచి నాగసముద్రానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ సుధాకర్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తుంది. సుధాకరు అంత గడ్డివాములు కాల్చేంత పగలు ప్రతీకారాలు ఆయనకు అవసరం లేదు, ఉండవు. అక్కడ గ్రామంలోనే ఎవడో ఇతన్ని ఉసిగొలిపి పురిగొలిపి ఇతనికి అంతో ఇంతో ఏదో ఏర్పాటు చేసి ఆ మందు బాటల్లో ఇంకో ఇచ్చి ఆ విధానంలో ఇబ్బందులు గురి చేసే విధంగా కాల్చమని చెప్పింటారు. ఈ విషయాలు కూడా బయటికి వస్తాయి. ఆ పోలీసు విచారణలో కూడా కరెక్ట్గా ఏర్పాటు చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఎవరు కూడా వేరే విధంగా ఖచ్చితంగా సుధాకర్ అనే వానికి ఎక్కడ కూడా పోలీసు వారే అండదండగా ఉండాలి. మీరు 4 ఏట్లు కొట్టినా 10 ఏట్లు కొట్టినా ఎక్కడ కూడా అతను ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాల్సింది, జాగ్రత్త ఉండాల్సింది, బాధ్యతగా ఉండాల్సింది కూడా పోలీసు వారేనని తెలియజేస్తాను.